హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సూర్య టూన్స్. అనగనగా ఒక రచ్చ రంబోలా రేవ్ పార్టీ ఎక్కడో బెంగుళూరు శివార్లలో రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన కొందరు సిల్లీ సెలబ్రిటీలు. అందులో ఒకరు మన హీరో శ్రీకాంత్ అండ్ కామెడీ ఫైర్ బ్రాండ్ హేమ అని గుప్పుమన్న గాసిప్ న్యూస్. బుద్ధిగా ఇంట్లో కూర్చొని భార్య ఊహ చేసిన పోహ తింటున్న శ్రీకాంత్ జారుతున్న లుంగీ లేపి మడత పెట్టి బయటకొచ్చి అది నేను కాదు మహాప్రభో అని మీడియాకో దండం పెట్టి తలుపేసేసుకున్నాడు. ఇది నా ఇల్లేగా, నేను ఇంట్లోనే ఉన్నాను, హైదరాబాద్లో ఉన్నాను. సో నేను నా పొద్దు నుంచి నాకు ఫోన్లు రావడం జరిగింది. నేను కూడా వీడియో క్లిప్ చూశాను. మన వీడియో మిత్రులు చాలామంది నన్ను అడిగి క్లారిఫై చేసుకున్నారు. వాళ్ళ దాంట్లో రాలేదు నాకు తెలిసి. చాలా ఇట్లా శ్రీకాంత్ ఇలా బెంగళూరులో రేవ్ పార్టీకి వెళ్ళాడు, హేమ వెళ్ళింది, ఈ టైప్లో ఏవో వచ్చినాయి. సో దయచేసి ఎవరు నమ్మొద్దు. ఎందుకంటే రేవ్ పార్టీకి వెళ్ళే కల్చర్ నాది కాదు, పబ్ కల్చర్ మనిషిని కాదు నేను. ఇదే టైప్ లో మన హేమ ఆంటీ రేవ్ పార్టీలో ఉండి కూడా ఫార్మ్ హౌస్ పక్కకెళ్లి అది తాను కాదని బుకాయిస్తూ ఒక ఫేక్ సెల్ఫీ వీడియో తీసి వదిలింది. హాయ్ అండి, నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను హైదరాబాద్లోనే ఉన్నాను. సో ఒక ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్. అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు. సో అది ఫేక్ న్యూస్ అండి, అవన్నీ నమ్మొద్దు. ఓకే, థ్యాంక్ యూ. అది కాస్త వైరల్ అవ్వడంతో అవాక్కైన కన్నడ పోలీసులకు తిక్కరేగి కేసుని సాక్ష్యాలను తప్పుదోవ పట్టించినందుకు తనపై మరో కేసు కూడా పెట్టి స్టేషన్ లో ఉన్న ఫోటో తీసి మీడియాలో పెట్టారు. అసలు హేమ ఆంటీకి ఇక్కడ చెప్పేదేంటంటే, మొదటి తప్పుతోనే వదిలేస్తే ఇప్పటికే నీకున్న ఇలికితమఫిలియా ఇమేజ్ లో పెద్ద మార్పు ఉండేది కాదు. కానీ ఇప్పుడు నేనా రేవ్ పార్టీలోనా చీపాడు అన్నట్లు పైన జారిన పైట పరువు కాపాడుకోవడానికి కింద చీర ఎత్తి కప్పుకున్నట్లు ఉంది నీ అతి తెలివి అంటున్నారు నెటిజన్లు. Hi guys, hi friends. Please subscribe to Surya Toons YouTube channel.